ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో అట్లానే ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయరు ఖచ్చితంగా. మా ఇంట్లో కూడా ఉప్మా నచ్చది, కాకపోతే కొన్ని కొన్ని ఎక్కువ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అట్లనే మీకు ఉప్మా సాఫ్ట్గా ఉంటే ఇష్టమా, లేదు అంటే ఇట్లా గట్టిగా పొడి పొడిలాగా ఉంటుందో ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే ఎట్లా ఇష్టం అంటే మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు చేస్తారు కదా, ఓన్లీ అందులో ఏం వేయకుండా వాటర్ వాటర్, నాకు అట్లా ఉంటేనే ఇష్టము. సో మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి పోదాం. ముందుగా నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ పోసుకొని పల్లీలు అలాగే మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ముక్క మొత్తం కొద్దిగా ఒక 50% వరకు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల ఉప్మా రవ్వకి 6 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఎలా తీసుకుంటారో కామెంట్ చేయండి. ఆ వాటర్ తీసుకున్నాక వాటర్ మొత్తం మసిలిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని వాటర్ అన్నీ పూర్తిగా మసిలినాక అందులోకి మనం పక్కన వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే అది మొత్తం ఉడికేంత వరకు మంచిగా కలుపుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. మనం ఉప్మా పోసేటప్పుడు కూడా ఇలా ఒక చేత స్పూన్తో కలుపుకుంటే ఇంకో చేత ఉప్మా రవ్వ పోసుకోవాలి, లేదు అంటే ఉండలు కట్టినట్టు అవుతుంది కదా. సో అందుకని ఇలా బాగా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అట్లనే కలుపుతూ మొత్తం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదు మామూలుగా మీకు వాటర్ లాగా కావాలని అంటే ఇట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. లేదు గట్టిగా కావాలనుకుంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఇట్లా పొడి పొడి లాగా అయ్యేంత వరకు కలుపుతూనే బాగా ఉడికించుకోవాలి. సో మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే ఇలా మీడియం సైజ్ ఉంటే ఓకే అనిపిస్తుంది. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్.